హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక మనిషి జీవితాంతం కష్టపడి ఆస్తిని సంపాదిస్తాడు. కానీ ఆ ఆస్తిని తన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే వీలునామా కొన్నిసార్లు రాస్తారు, కొన్నిసార్లు రాయరు. అలాగే తనే సంపాదించినటువంటి ఆ డబ్బుని కావచ్చు, ఆస్తిని కావచ్చు, తనే అనుభవించలేని పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి వీలునామా రాసేంత వరకు లీగల్ పరంగా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఎలాంటివి అంశాలు మనం తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఎం పృథ్వీరాజ్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ. సార్ చెప్పండి, ముందుగా ఒక ఆస్తిని ఎన్ని విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు? ఒక ఆస్తి కొన్నామంటే మనకున్న ఆస్తిని ట్రాన్స్ఫరింగ్ అంటారు. అంటే ఆ ఆస్తి వేరే ఒక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంలో సేల్ ఒకటి ఉంటుంది, అమ్మటం, లేదా బంధువర్గాలకి మధ్యన గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయొచ్చు, లేదా నేను కొన్నాళ్ళు ఈ ఆస్తిని నేను ఉన్న నాళ్ళు ఇది అనుభవిస్తాను, తర్వాత వాళ్ళు తదనంతరం వాళ్ళు నా పిల్లలకి లేకపోతే భార్యకి వెళ్ళాలి అనుకుంటే దాన్ని విల్ డీడ్ ద్వారా రాయించడం, రిజిస్టర్డ్ విల్ ద్వారా రాయించడం అన్నది. అండ్ ఆల్సో పార్టీషన్, ఒకవేళ నేను సంపాదించి నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి, అంటే నాకు వచ్చిన ఆస్తి కేవలం నేను సంపాదించిందే కావక్కలేదు, నా పూర్వార్జిత ఆస్తి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో నాకు రాయలేదు కానీ నాకు సంక్రమించింది. రాయటం వేరు, సంక్రమించడం వేరు. సంక్రమించిన ఆస్తిని పార్టీషన్ రూపంలో నా పిల్లలకి, నా భార్యకి, నా అన్నదమ్ములకి, వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసుకునేసినప్పుడు పార్టీషన్ డీడ్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు. ఈ రకంగా వితిన్ ఫ్యామిలీలో సెటిల్ చేసే దాంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టు పార్టీషన్ కావచ్చు, విల్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, సెటిల్మెంట్ డీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదర్ దాన్ ద ఫ్యామిలీ చేసేటప్పుడు గిఫ్ట్ డీడ్ ద్వారాను వాళ్ళకి ఎలినేట్ చేయటం అనేది జరుగుతుంది. లేదా లీజ్ డీడ్, లీజ్ అనమాట, వేరే వాళ్ళకి కొన్నాళ్ళు ఈ ప్రాపర్టీలో ఉండటానికి. మెయిన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్లో చూసుకునేసరికి అగ్రికల్చర్ లీజ్ డీడ్స్ ఉంటాయమ్మా. కౌలుదారులు అంటారు, కౌలుకి ఇవ్వటం, వాళ్ళకి లీజ్ రావటం, దానికి ఇంత ఇన్కమ్ అన్నది వాళ్ళు ఇస్తారు. అన్రిటర్నబుల్ అయితే వాట్ వి కాల్ గిఫ్ట్ కానీ విల్ కానీ, అన్రిటర్నబుల్ పార్టీషన్ కానీ. రిటర్నబుల్ అంటే దాని నుంచి ఏదైనా మంత్లీ వచ్చేటువంటి రిసోర్సెస్ ఏదైనా వెనక్కి వచ్చేటట్టయితే లీజ్ డీడ్ రాయటం అనేది, రెంటల్ డీడ్ రాయటం అనేది, ఈ రకంగా ఎలినేట్ చేస్తారు మా ప్రాపర్టీస్ పర్పల్ విధంగా. అంటే సార్ మీరు చెప్తున్నారు కదా సేల్ డీడ్ అండ్ గిఫ్ట్ డీడ్ అండ్ ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా, వాటికి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అవుతాయి, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఒకటమ్మా, మనకి వచ్చినటువంటి ప్రాపర్టీ పక్కా ప్రాపర్టీ కావాలి. దానికి గవర్నమెంట్కి ఏమాత్రం రిలేటెడ్గా కావచ్చు. అంటే మనకి రెండు రకాల ప్రాపర్టీ ఉంటుంది. ఒకటేమో గవర్నమెంట్ ప్రాపర్టీ, ఒకటేమో ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మనం సంపాదించుకున్న ఇల్లు, పొలం కొనుక్కుంటాం, లేదా స్థలం కొనుక్కుంటాం. అదే మనకి పిత్రార్జితం, అంటే మనకి పిత్రార్జితం కానీ మాతృార్జితం, తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ఒక ఆస్తి వస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి సంక్రమించిన ఆస్తి కావచ్చు. మన పేరును రాసేస్తే మళ్ళీ అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అవుద్ది. లేదా మన పేరును రాయలేదు అనుకునేసరికి మనకి దానికి మనకి అన్నది ఫుల్ అథారిటేటివ్ రైట్స్ రావమ్మా. మన బ్రదర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మన సిస్టర్స్ ఏమైనా ఉన్నా, వాళ్ళతో పాటు మనం ఒక షేర్ హోల్డర్, స్టేక్ హోల్డర్ అవుతాం. ఈ రకంగా ఉండే దాన్ని బట్టి మనకి ఉండే ప్రాపర్టీ, నేచర్ ఆఫ్ ద ప్రాపర్టీ ముఖ్యమమ్మా. ఫస్ట్ మనకు వచ్చినటువంటి ప్రాపర్టీ కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకున్నాం, అంటే మనం కొనుక్కున్న ప్రాపర్టీకి ఏం చేస్తాం, లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. మనం ఎవరి దగ్గర కొన్నాం, వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, అట్లాగే 2 జనరేషన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మనం కొనుక్కున్నామంటే ఒరిజినల్స్ మనం హోల్డ్ చేయాల్సి వస్తాయి. ఒకవేళ మనం కొన్నవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడి దగ్గర నుంచి మార్ట్గేజ్ ద్వారా, అంటే బ్యాంక్కి వెళ్ళి తనఖా నుంచి తీసుకుంటే కనుక మార్ట్గేజ్ డాక్యుమెంట్ అండ్ హిజ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ట్యాక్సేషన్, దాంట్లో ఉండేటువంటి హౌస్ ప్రాపర్టీస్ కావచ్చు, ఖాళీ ప్రాపర్టీస్ కావచ్చు, ట్యాక్సేషన్స్ ఏదైనా ఉంటే కనుక ట్యాక్స్ వెరిఫై చేసుకుంటాం. అండ్ ఆల్సో గవర్నమెంట్లో ప్రతి ప్రాపర్టీకి ఒక ఎంటిటీ ఉంటుంది. దానికి ఆ ఎంటిటీలో 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటేమో గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే ఎంటిటీ ఒకటి, ఇంకోటేమో ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని ఉంటుంది ఒకటి. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ప్రతి అణువు కూడా తెలంగాణలో మెజర్ అయిపోయి ఉంది. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఈ ప్రాపర్టీ ఉందా లేదా, అండ్ ఆల్సో రెవెన్యూ ఎంట్రీస్ ఉన్నాయా లేవా. రెవెన్యూ ఎంట్రీ ఉందనుకోండి, పట్టాదారు పాస్బుక్ ఇస్తారు. ఆ పట్టాదారు పాస్బుక్ హోల్డర్ అవ్వాలి ఫస్ట్, అండ్ ఆల్సో రెవెన్యూలో ఎంట్రీ ఉండాలి. ఒకవేళ నాకు ఈ ప్రాపర్టీ సంక్రమించింది, మ్యూటేషన్ ద్వారా నాకు సంక్రమించి ఉండాలి. అంటే మరి నేను రెవెన్యూలో ఒక అప్లికేషన్ పెట్టి మా నాన్నగారు దాస్తుంటే నాకు ఇచ్చారు, నా పేరు మ్యూటేట్ చేయమంటే మ్యూటేట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ తోటి మనం ఈ విల్ కానీ గిఫ్ట్ కానీ వీ కెన్ గో అండ్ ఆర్ సేల్ కానీ చేసుకోవచ్చమ్మా.
అంటే సార్ ప్రధానంగా ఈ గిఫ్ట్ డీడ్ అనేది ఏ సందర్భాల్లో ఇస్తారు, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారా? గిఫ్ట్ డీడ్ అంటే మనకి 2 రకాల గిఫ్ట్స్ చెప్తాం. ఒకటంటే గిఫ్ట్ విత్ ఇన్ ద బ్లడ్ రిలేటివ్స్, గిఫ్ట్ అదర్ దాన్ ద బ్లడ్ రిలేటివ్స్. జనరల్గా గిఫ్ట్ అనేసరికి మనకి ఏమవుద్దంటే విత్ ఇన్ ద బ్లడ్ రిలేటివ్స్ దగ్గర గిఫ్ట్ చేసుకుంటారు. పిల్లలకు కానీ, భార్యకి కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ, వీళ్ళు ఎవరికైనా గిఫ్ట్ చేసుకునేటప్పుడు గిఫ్ట్ డీడ్ అని మనం రాసుకుంటాం. లేదా ఇఫ్ ఇట్ ఆల్ ఈ ప్రాపర్టీ కనుక నాకు ఎవరో ఒక సంస్థ నన్ను చూసుకుంది, బాగానే చూసుకుంది, సంస్థ అన్నది కానీ లేకపోతే వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళు ఎవరు బ్లడ్ రిలేటివ్స్ కాదు, కానీ నేను వాళ్ళకి ఇస్తున్నాను గిఫ్ట్. వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది నాన్ బ్లడ్ రిలేటెడ్ గిఫ్ట్ అవుతుంది అనమాట. ఆ రకంగా బయట వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఎనీ గిఫ్ట్ టు బి రిజిస్టర్డ్, ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, ఇది మ్యాండేటరీ. అండ్ రిజిస్ట్రేషన్ ఒక్కలా మళ్ళీ ఇప్పుడు నా తదనంతరం నా ఆస్తి నా భార్యకి లేకపోతే నా పిల్లలకి లేకపోతే మా బ్రదర్స్కి ఇస్తున్నాను అనుకోండి, దానికి రిజిస్ట్రేషన్ అక్కలా. కానీ గిఫ్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్డ్ గిఫ్ట్ అయి ఉండాలి మనకి. అంటే ఇప్పుడు ఒక ఇంటి పెద్ద రక్త సంబంధికులకి కావచ్చు, అలాగే మీరు చెప్పినట్టు బయట వాళ్ళకి కావచ్చు, ఒక గిఫ్ట్ డీడ్ అనేది రిజిస్ట్రేషన్ చేశాక మనసు మారాక వెనక్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయా? గిఫ్ట్లో మనకి ఈ టీపీ యాక్ట్లో, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో గిఫ్ట్లో ఎక్కడా కూడా రివొకేషన్ గురించి రాలేదు, కానీ క్యాన్సిలేషన్ రాశాడు. ఓకే. గిఫ్ట్ అన్నది మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా దాంట్లో రాస్తాం, మనం గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాం రాస్తాం. రక్త సంబంధికులకు రాసేటప్పుడు ఏం రాస్తామంటే నాకు ప్రేమ పాత్రగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి నేను ఇది గిఫ్ట్ ఎలినేట్ చేస్తున్నాను అని చెప్పి. దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అన్కండిషనల్, కండిషనల్ గిఫ్ట్. అన్కండిషనల్ అంటే ఏంటంటే ఎటువంటి కండిషన్ లేకుండా నేను నా ఆస్తిని, యావదాస్తిని కూడా నా కూతురికి ఇచ్చేస్తున్నాను అని గిఫ్ట్ రాయడం. ఆ షెడ్యూల్స్ అని రాసి ఏ ప్రాపర్టీస్ రాస్తున్నాం. అండ్ దాంట్లో అయితే పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ, నా ఇల్లు మాత్రం, నేను పొలం ఉంచుకుంటే ఇల్లు మాత్రం నేను నా కూతురికో కొడుకో గిఫ్ట్ ఇస్తున్నాను రాసుకోవచ్చు. దట్ ఈస్ అన్కండిషనల్. కండిషనల్ గిఫ్ట్ అంటే నేను నా కొడుక్కి ఇస్తున్నాను, వాడు మనవని కంటే ఆ ఆస్తి అతనికి సంక్రమిస్తుంది అని రాసామనుకోండి. ఒకవేళ వాడికి మనవాడు పుట్టలేదు అనుకోండి, గిఫ్ట్ కెన్ బి రివ్యూ ఒకటి బ్యాక్ వెనక్కి తీసేసుకోవచ్చు. అండ్ నా కొడుకు పెళ్లి చేసుకుంటేటైతే ఈ ఆస్తి ఇస్తున్నాను, గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, దట్ ఈస్ ఎ కండిషనల్ గిఫ్ట్. అండ్ సమ్టైమ్స్ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో ఒక కొత్త క్లాస్ తీసుకొచ్చారు. సిటిజన్షిప్ కలెక్టర్ అనే ఆయన హీ కెన్ ఈ తల్లిదండ్రులు చూడకపోతే కనుక ఆ ప్రాపర్టీని మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీదే ఇతను చూస్తాడనే కదా ఆ ప్రాపర్టీ ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు. అది సర్వైవ్ అవ్వలేదు, అందుకని ఇది వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పేసి సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్లో క్లాజ్ ఇచ్చాడు. కానీ దాన్ని ఈ మధ్యన వెరీ రీసెంట్లీ మన తెలంగాణ హైకోర్టు దాన్ని డిసైడ్ చేసేసింది. తీసేసుకోవచ్చు, కానీ దాంట్లో గిఫ్ట్లో ఖచ్చితంగా కండిషన్ ఉండాలి. దాంట్లో ఏమని రాయాలి, నన్ను నా కొడుకు నాకు వాగ్దాప్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూస్తాడు, వృద్ధాప్యంలో చూస్తాడు, లేకపోతే నా భార్యను చూస్తాడు, లేకపోతే నాకు ఆలనా పాలనా అన్ని చూసుకుంటాడని ఏదైనా ఒక వర్డింగ్ రాస్తే అది జరగలేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ న్యాచురల్లీ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అంటాం, డోనర్ అండ్ డోనీ అంటాం. దీంట్లో డోన్ అంటే ఇచ్చేయటం, ఇచ్చేసింది వెనక్కి తీసుకుంటాం అంటే అది ఏ పాత్రలో ఉందో తెలియదు కదా. మనం ఒక భూమి ఇస్తాం, ఆ భూమిని మళ్ళీ ముక్కలు చేసేసుకోవచ్చు, వాడు మళ్ళీ ఫ్లాట్స్ చేసుకుని అమ్మేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోటి కొనుక్కొని ఉండొచ్చు. మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అంటే మళ్ళీ నేను 1 ఎకరం భూమి ఇచ్చాను, ఎకరం భూమి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అవుతుంది కదా. అంటే నేను ఎకరం భూమి ఇచ్చేటప్పుడు ఏ కండిషన్ లేకుండా ఇచ్చినట్టయితే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం సాధ్యం కాదు. క్యాన్సిలేషన్ అనేది చాలా రేర్ కేసెస్లో చేస్తారమ్మా. అంటే రెగ్యులర్గా ఇచ్చేసాను క్యాన్సిల్ అంటే ఈ భారతదేశంలో ఎవరికి కూడా ప్రాపర్టీ మిగలదు. అంటే ఈ క్యాన్సిలేషన్కి టైం లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? టైం లిమిట్ అంటూ ఏముండదమ్మా, ఈ రోజు చేసి రేపు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇఫ్ కండిషన్స్ ఆర్ నాట్ సర్వ్డ్ 10 years తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాపర్టీ కండిషన్స్ లేకపోతే, కండిషన్స్ ఉంటే, కండిషన్స్ లేకపోతే క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి అండ్ మధ్యప్రదేశ్లో ఒకసారి ఒక క్వశ్చన్ వచ్చింది. తండ్రి కూతురు గిఫ్ట్ ఇచ్చాడు, కూతురు ఆ గిఫ్ట్ తీసుకుని మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టారు, ఈ లోపల కూతురు చనిపోయింది. ఇప్పుడు కూతురు లేదు కాబట్టి ఆ గిఫ్ట్ వెనక్కి తీసేసుకోవాలి కదా. కానీ కోర్టు ఒప్పుకోలేదు దానికి. నువ్వేమని ఇచ్చావు, నీ కూతురికి ఇచ్చావు.
కూతురికి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కూతురికి సంబంధికులకి వెళ్ళిపోతుంది. బిడ్డకు ఉంటే బిడ్డకో లేకపోతే వాళ్ళ భర్తకి వీళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకని నీకు రాట్లా, నీకు వెనక్కి తీసుకుంటానంటే ఇది సాధ్యం కాదు అని చెప్పేసి తేల్చి చెప్పేస్తున్నాం. అందుకని అంత ఈజీ అయితే కాదు. గిఫ్ట్ ఒకసారి ఇచ్చేసేసి వెనక్కి తీసేసుకుందాం అనుకుంటే మెయిన్గా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఆస్తులు లేకపోతే చరాస్తులు ఏదైతే అవుతాయి, స్థిరాస్తి చిరాస్తులు అనేది అంత ఈజీగా కాదు. మూవబుల్స్ అయితే వెనక్కి తీసుకోవచ్చు, గోల్డ్ కానీ లేకపోతే బైక్స్ కానీ కార్స్ కానీ, వాటిల్ని మళ్ళీ గిఫ్ట్ తీసుకుని కండిషన్స్, నా కారు నాది వింటేజ్ కారు, నా వింటేజ్ కారు మంచి కండిషన్లో పెడతాడని చెప్పేసి అని ప్రామిస్ చేశాడు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి, దానికి ఏదైనా స్క్రాచ్ పడింది అనుకోండి, నా మనోభావం దెబ్బతింది, వెనక తీసేసుకోవచ్చు. నాకు నేను మెయింటైన్ చేస్తాను అనుకున్నాను, అది మెయింటైన్ చేయలేదు. అది నీకు పనికి వస్తుందా పనికి రాదా అని కాదు, నా ఆబ్జెక్ట్ అది, ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవ్వలేదు, అందుకే వెనక తీసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీస్, ల్యాండ్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ అంటే చిరాస్తులు అండ్ భూమి ఆస్తులు, భూమికి సంబంధించిన ఆస్తులు అంత ఈజీగా అయితే వెనక్కి తీసుకోలేదు. ఓకే. అండ్ వీలునామా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, తదనంతరం ఎవరైతే ఆ ఆస్తిని అనుభవించాలో వాళ్ళకి రాయడం. అయితే కొన్ని సందర్భాల్లో సార్ మనం చూస్తుంటే కనుక సొంత వాళ్ళకి కాకుండా ఇంట్లో పని వాళ్ళు ఉంటే పని వాళ్ళు చూస్తున్నారనో, వృద్ధులు ఎక్కువగా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అండ్ రిలేటివ్స్కో లేకపోతే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్కో ఇట్లా వీలునామా రాస్తూ ఉంటారు కదా. సో అలా రాసినప్పుడు వాళ్ళ వారసులు ఎవరైనా వచ్చి అది మాది అని లాక్కునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అసలు వీలునామా అనేది ఎప్పుడు రాస్తారు, ఎందుకు రాస్తారు, దాని ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఝాన్సీ, వీలునామాకు వచ్చేసరికి ఎటువంటి లాని ఏమి నిర్దిష్టంగా ఇవ్వాల విల్స్కి సంబంధించి. దాని పేరే విల్. విల్ అంటే ఇష్టార్జితము, నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను నేను. ఈ వీలునామా ప్రకారం నేను పలానా గుడికి ఇచ్చేస్తున్నాను, లేకపోతే చర్చ్కి ఇస్తాను, మసీదుకి ఇచ్చేస్తాను రాశాడు అనుకుందాం. ఇచ్చేసిన తర్వాత లాస్ట్ రిసైట్లు అంటాడు. అంటే ఏంటంటే అది రాసిన తర్వాత మళ్ళీ ఇంకోటి రాకూడదు మళ్ళీ పిక్చర్లోకి. ఈ రోజున 19/5/2025లో ఒక వీల్ రాశాను నేను మరణించే లోపల అదే లాస్ట్ విల్ అనుకోండి, ఇది సబ్సిడ్ అవుతుంది, ఇది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. దీని తర్వాత మళ్ళీ 16/5/2025లో ఇంకో విల్ రాశాను అనుకోండి, సెకండ్ది వస్తుంది, దాని లాస్ట్ రిసైటల్ అంటే అప్డేట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఏదైతే వచ్చిందో చనిపోయి రిజిస్టర్ అయినా కావచ్చు. ఇవాళ నేను తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నా విల్ రిజిస్ట్రేషన్ చేస్తానని మొత్తం అక్కడ రిజిస్ట్రేషన్ స్టాంప్ అంతా కట్టేసి నేను రిజిస్ట్రేషన్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని మార్చుకొని క్రొడిసిల్ చేసుకొని మళ్ళీ దాంట్లో అమెండ్ చేసుకొని లేదు నేను దీన్ని రాయట్లేదు, మళ్ళీ వేరే వాళ్ళకి రాస్తానంటే మళ్ళీ వేరే వాళ్ళకి రాసుకోవచ్చు. విల్లు అంటే నా ఇష్టం అమ్మది ఝాన్సీ, అర్థం చేసుకున్నా. బేసిక్ కాన్సెప్ట్ అర్థమైతే అర్థం. నా ఇష్టం, నీ 11th అవర్లో ఎవరికైనా రాయొచ్చు. నా ఇష్టం అన్నప్పుడు నా పిల్లలకి రాయొచ్చు, బయట వాళ్ళకైనా రాయొచ్చు. బయట వాళ్ళకి రాయించేటప్పుడు పిల్లలు అడగటానికి లేదు అని చెప్పేసేసి, లేకపోతే పిల్లలు అడిగేటప్పుడు బయట వాళ్ళు అడగటానికి లేదు అన్నది అసలు ఆ కాన్సెప్టే రాదు. విల్ అనేది నేను ఎవరికైనా రాసుకోవచ్చు. ఇప్పుడు టెంపుల్స్కి రాశారనుకోండి, మళ్ళీ వెనక రమ్మంటే మళ్ళీ వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రాశాను అనుకుందాం, చిలుకూరు బాలాజీ టెంపుల్కి రాశాను అనుకుందాం. ఏమండి మా నాన్నగారు తెలియక రాశారండి, అది వెనక్కి ఇచ్చేసండి, వాళ్ళు ఇస్తారా? మళ్ళీ వ్యక్తి అయినా అంతే. నేను ఎవరికైనా పని వాళ్ళకి రాశాను, లేకపోతే నా స్నేహితులకు రాశాను, అయితే నేనేదో నా కొడుకులు లేరు నా దగ్గర రాలేదు, నేనేం చేశానంటే ఎవరినో చేరదీశాను, ఆ కొడుకు నాకు బాగా సేవలు చేసిన దానికి చాలా ఆనందపడిపోయి, సరే దీంట్లో ఇంత నేను అతనికి ఇస్తున్నాను అని చెప్పేసి రాసిచ్చాను అనుకోండి. తర్వాత నా కొడుకులు వచ్చి అతనే ఎవరు తీసుకెళ్ళడానికి అతనికి సంబంధం లేదని అడగడానికి లేదు, బికాజ్ ఇట్ ఈస్ ద లాస్ట్ రిసైటల్. దానిలో నా యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచాను, దానిని కాదంటానికి ఎవరికీ అధికారం లేదు. అండ్ సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే లాస్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అదే తీసుకుంటారని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో బెడ్ మీద ఉన్న ఫాదర్ చేత కావాలని చెప్పేసి బలవంతంగా సైన్ పెట్టించుకోవడం ఎంటీ పేపర్ మీద, లేకపోతే వాళ్ళు వీళ్ళు రాసేసి వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు ఎవరికైతే రాశారో ఒరిజినల్గా వాళ్ళు ఎలా ఫైట్ చేయాలంటారు? ఇప్పుడు మీరే చెప్పారు ఝాన్సీ, బెడ్ మీద అవసాన దశలో ఉన్నప్పుడు రాయించుకున్నారు. ఈ మొదట రాయించుకున్న వాళ్ళకి, అంటే ఈ బెడ్ మీద రాయించుకున్న వాళ్ళకన్నా ముందు రాయించుకున్న వాళ్ళు, ఇతను లాస్ట్ స్టేజ్లో అంటే ఇతను కాన్షియస్లో లేని స్టేజ్లో రాయించారు అని చెప్పి ప్రూవ్ చేసుకోగలిగితే సెకండ్ విల్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే. దీంట్లో అటెస్టర్స్ చాలా ముఖ్యం అమ్మ. చాలామందికి విల్ రాసేసారు కదా అని చెప్పేసి నా దగ్గర క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు, విల్ రాసేసేయండి అంటారు. అటెస్టర్స్, దాని సాక్షులు ఎవరైనా ఉన్నారో, స్క్రైబ్ రాసినవాడు ఎవరున్నాడు, వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్. స్క్రైబ్ రాసినవాడు,
వాడు వీళ్ళు చెప్పినప్పుడు రాసినవాడు. అంటే ఇప్పుడు కంప్యూటర్గా వచ్చేసింది కాబట్టి ఆ స్క్రైబ్ పాత్ర చాలా వరకు పోయింది. ఒకప్పుడు ఏంటంటే ఆ స్టాంప్ పేపర్ తీసుకొచ్చి ఒక లేఖర్ వచ్చేవాడు, రాసేవాడు కూర్చొని, మీరు చెప్పండి మీరు ఏం కావాలంటే ఇవన్నీ రాసి చదివి వినిపించేవాడు. చదివి వినిపించిన తర్వాత ఎస్ ఈ చదివి వినిపించారు, నా ముందే రాసి చదివి వినిపించారని సాక్షి సంతకాలు పెడతారు. రిలేటివ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అదేమి దానికి ఇంట్లో వాళ్ళు ఉండకూడదు, బయట వాళ్ళు ఉండాలని ఏం లేదు. ఈ సాక్షులు స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ వీళ్ళ పాత్ర ఏంటంటే దే ఆర్ డైరెక్ట్ విట్నెస్ టు ద విల్ జరిగినప్పుడు వాళ్ళు సాక్షులుగా ఉన్నారు అక్కడ. అది ఏ సందర్భంలో జరిగింది, బలవంతంగా చేశారా, రాశారా, లేదా ఫ్రీ హ్యాండ్స్ తోటి రాశారా, ఫ్రీ విల్ తోటి రాశారా అనేది వాళ్ళ సాక్ష్యం చెప్తారు. ఇక్కడ ఎవిడెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెడ్ మీద ఉన్నప్పుడు రాసినప్పుడు వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఆయన ఆ టైంలో అవసాన దశలో ఉన్నారు, ఆయనకి వినపడదు, చెవుడు, ఆయన మతిస్థిమితం లేదు, ఆయన కోమాలో ఉన్నారు, ఈ టైంలో ఎట్లా రాస్తారు అని ఈ ఎవరైతే సాక్షులు సంతకం పెట్టారో వాళ్ళు ఓత్తుతోటి అంటే ప్రమాణపూర్వకంగా రాస్తారు. వాళ్ళు దాంతో వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు అవుతుంది కదా. అందుకని లాస్ట్ స్టేజ్లో రాసేసేయచ్చు, ఏదైనా మార్చేసుకోవచ్చు అంటే అంత ఈజీ అయితే కాదు. మెడికేషన్లో ఉన్నవాళ్ళు రాశారు, మెడికేషన్లో ఉన్న టైంలో వాడు రాశాడు అని ఎవరు నమ్మరు జనరల్గా. అందుకని ఏంటంటే ఎవరైతే వీళ్ళు సక్రమంగా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాయించుకున్నారో వాళ్ళు సెకండ్ విల్ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేసే రైట్ ఎప్పటికీ ఉంది. అండ్ ప్రూవ్ చేసుకోవాలి అతను సిక్ అయి ఉన్నాడు, అతను బెడ్ రిడన్ అయి ఉన్నాడు, లేదా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అన్రిజిస్టర్డ్ విల్ అది, దాంట్లో చాలా వరకు డౌట్స్ ఉన్నాయి, పాత కాగితాల మీద సంతకం పెట్టి ఉంచాడు. ఆ పర్టికులర్ డే ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డేలో అతను సిక్ అయి ఉన్నాడు లేదా ఇక్కడ లేడు అని ఏదోటి ప్రూవ్ చేసుకుంటే కనుక సెకండ్ విల్ ఎవరికో వెళ్తుందో వాళ్ళకి వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు ఒక ఇంటి పెద్ద ఉన్నాడు, ఆస్తిని సంపాదించాడు, తన అవసరాల కోసమో లేకపోతే తన మనసు మారో ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మారు. సో ఈ టైంలో కొంతమంది వారసులు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. అయితే ఇంటి పెద్ద తన ఆస్తిని తనకు తానుగా యూజ్ చేసుకోవడం కానీ అమ్మడం కానీ సేఫే అంటారా, సాధ్యమా? అండ్ ఈ వారసుల వల్ల ఎవరైతే ప్రాపర్టీ కొనుగోలు చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం రావంటారా? జనరల్గా అమ్మా ఏమవుతుందంటే సివిల్ లిటిగేషన్స్లో స్వార్జితం అంటే నేను కష్టపడి సంపాదించిన ఇల్లు కట్టుకున్నాను, అది నాది, నా దాన్ని నేను ఎవరికైనా నా అవసరాల కోసం ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు. ఈ టైంలో వేరే నా వారసులకి వాళ్ళకి సంబంధం మాత్రం ఏమాత్రం లేదు. కానీ కొనేవాళ్ళు మాత్రం క్లాజ్ పెట్టుకోవచ్చు. ఏమనంటే మీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో సాక్షి సంతకం పెట్టమనండి, మీ భార్యని సంతకం పెట్టమనండి. అంటే దీంట్లో మనకి ఈ సక్సెషన్, హిందూ సక్సెషన్ రైట్ కానీ ఇండియన్ సక్సెషన్ రైట్లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అని ఉంటారమ్మా. అంటే ఫస్ట్ డిగ్రీలో ఎవరు వస్తారంటే వైఫ్, మదర్, పిల్లలు వస్తారు. వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, వాళ్ళు లేకపోతే తర్వాత వాళ్ళకి వస్తుంది. అందుకని ముందు వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారు మదరు, వైఫ్ అండ్ చిల్డ్రన్, వాళ్ళ ముగ్గురు, దీంట్లో తండ్రి రాడు, తండ్రి ఎక్కడా కూడా పాత్ర ఉండదమ్మా హిందువులలో. ఆ ముగ్గురు వచ్చి సంతకం పెట్టాలి, పెడితే మేము తీసుకుంటామంటే ఇట్స్ ఎ సేఫ్ ట్రాన్సాక్షన్. లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేయొచ్చు, మాకు ముందే రాశారండి ఇది మళ్ళీ మీరు తీసుకుంటున్నారని చెప్పేసి అడగచ్చు. అందుకని ఏంటంటే కొనేవాళ్ళు ఎప్పుడు కూడా స్వాజితంతో వచ్చినటువంటి ఆస్తిని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అన్న వాళ్ళు వాళ్ళ యొక్క అంగీకారంతో జరిగిందని ప్రూవ్ చేసుకోవాలమ్మా. అండ్ ఒక ఆస్తి ఇంటి పెద్ద స్వార్జితం అయితే ఆయన చనిపోయాక ఆ ఆస్తి అనేది ఫస్ట్ భార్యకి వెళ్తుందా లేకపోతే పిల్లలకు వెళ్తుందా? ఒకవేళ ఇద్దరికి వెళ్తే కనుక ఎవరి పర్సెంట్ అనేది ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక దీంట్లో డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్లో చెప్తా, క్లాస్ 1 హెయిర్స్ అంటారమ్మా. హిందూలాలో క్లాస్ 1 హెయిర్స్ అంటే మిగతా లాస్ట్ టచ్ చేయట్లేదు, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ టచ్ చేయట్లేదు, హిందూ సక్సెషన్ యాక్ట్లో ఏమంటారంటే క్లాస్ 1 హెయిర్స్ మదర్, వైఫ్, చిల్డ్రన్ వీళ్ళందరికీ ఈక్వల్ షేర్స్ వెళ్తాయి. ఎంతమంది పిల్లలున్నా మదర్కి, వైఫ్, ఎంతమంది వైఫ్స్ కాదు మళ్ళీ, ఒట్టి ఫస్ట్ వైఫ్కి, ఫస్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వైఫ్ అండ్ మదర్ అండ్ చిల్డ్రన్ వీళ్ళు ముగ్గురికి ఈక్వల్ షేర్స్ వెళ్తాయి. చాలామంది ఇక్కడ తప్పు అర్థం చేసుకుంది ఏంటంటే మదర్కి షేర్ వెళ్తాయేమో అనుకుంటారు. మదర్కి ఆటోమేటిక్గా షేర్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే క్లాస్ 1 హెయిర్లో అవుతుంది. ఒకవేళ వాళ్ళు ముగ్గురు లేరు, తర్వాత బ్రదర్స్కి వెళ్తుంది, బ్రదర్స్ వాళ్ళ డిసెంట్స్కి వెళ్తుంది, వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. వాళ్ళు లేరు, అంకుల్స్కి వెళ్తాయి. అంటే ఏ స్టేజ్లో అయినా సరే ఆఖరికి 5th క్లాస్లో ఏంటంటే గవర్నమెంట్కి వెళ్తుంది. ఇలా ఎవ్వరూ లేరు అనుకోండి, గవర్నమెంట్కి వెళ్తుంది. ఎవరికి వెళ్లకుండా అయితే ఆస్తి ఉండదు.
ఎవరో ఒకరు ఆగుతారు. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంటి పెద్ద సడన్గా చనిపోయారు, ఎలాంటి వీలునామా కానీ లేకపోతే అగ్రిమెంట్ కానీ ఏమీ రాయలేదు. సో అలాంటప్పుడు ఆ ఆస్తిని పిల్లలుంటే పిల్లలు కానీ భార్య పేరు మీద కానీ మార్చుకోవాలంటే వాళ్ళు ఎలా ప్రాసెస్ ఏముంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, లీగల్గా వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక లాయర్ని? ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే అన్సెటిల్డ్ ప్రాపర్టీ, సెటిల్డ్ ప్రాపర్టీ, అన్సెటిల్డ్ ప్రాపర్టీ 2 రకాలు. సెటిల్డ్ ప్రాపర్టీ అంటే ఈ ఆస్తిని భార్యకి పిల్లలకి లేకపోతే ఎవరికో ఇచ్చేసాడు, దట్ ఈస్ సెటిల్డ్ ప్రాపర్టీ. అన్సెటిల్డ్ ప్రాపర్టీ ఇది వీలునామా కూడా రాయలేదు, గిఫ్ట్ ఇవ్వలేదు, వాళ్ళకి తర్వాత పార్టీషన్ కూడా చేయలేదు. ఫస్ట్ ఏంటంటే అది చనిపోయిన తర్వాత ఈ ఆస్తి స్వార్జితం అనుకోండి, స్వార్జితంగా వచ్చిన ఆస్తి ఇందాక చెప్పాను చూసారు, క్లాస్ 1 హెయిర్స్కి ఫస్ట్ వెళ్ళిపోద్ది. వాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు వస్తారు. ఫస్ట్ క్లాస్ 1 హెయిర్స్ తీసేసుకుంటారు. భార్య ఒక్కళ్ళే ఉన్నారు, మదర్ లేదు, పిల్లలు లేదు, భార్యకే మొత్తం ఆస్తి వెళ్ళిపోద్ది. మదర్ ఒక్కవిడే ఉంది, భార్య పిల్లలు లేరు, అంటే పెళ్లి చేసుకోలేదు అనుకుందాం, మదర్కి వెళ్ళిపోద్ది ఆస్తి అంతా. అదే పిల్లలు ఉన్నారు, భార్య తల్లి లేదు, పిల్లలకి వెళ్ళిపోద్ది ఆస్తి. అందుకని ఈ హిందూ సక్సెషన్ యాక్ట్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 హెయిర్స్ని చాలా స్పెసిఫిక్గా రాశాడమ్మా. అందుకని దాంట్లో ఎటువంటి యాంబిగ్విటీ లేదు. వాళ్ళ ఆస్తి కావాలి అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు భార్య, తల్లి, 2 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళు పార్టీషన్ సూట్ అని వేస్తారు. మా భాగాలు మాకు పంచి ఇవ్వండి, మాకు రావాల్సినటువంటి షేర్స్ ఇవ్వండి అంటే ముందు వెనక లేకపోతే రోడ్ ఫేసింగ్ ఇవన్నీ ఏమి ఉండవమ్మ దాంట్లో. దాన్ని ఈక్వల్గా ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉందో దాని ప్రకారం ఈక్వల్గా దాన్ని షేర్ చేస్తారు. ఒక అడుగు భూమి ఉన్న అడుగుని ఎన్ని మొక్కలు అన్ని మొక్కలు చేసిస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు పిల్లలు ఉంటే ఒకలా చెప్తున్నారు, అండ్ భార్య ఉండి పిల్లలు లేక దత్తత తీసుకుంటే ఆ పర్సన్కి ఆస్తి అనేది వస్తుంది, ఆటోమేటిక్గా వెళ్తామా దత్తత షేర్ అనేది వస్తుంది. అడాప్షన్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం అడాప్షన్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా అతనికి ఒక షేర్ వెళ్తుంది, భార్యకి షేర్ వెళ్తామా. అంటే సార్ మరికొన్ని సందర్భాల్లో కుటుంబం మొత్తం చనిపోతూ ఉంటుంది, పిల్లలు రిలేటివ్స్ ఎవరు ఉండరు, సో ఒకవేళ ఉన్నా కూడా తెలియని సందర్భం ఉంటుంది. సో అలాంటప్పుడు ఆస్తులన్నీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్కే వెళ్ళిపోతుందా లేకపోతే చారిటీకి వెళ్తుందా, ఎలా ఉంటుంది? చారిటీ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంటిటీ అమ్మ, చారిటీ వెళ్ళే సమస్య లేదు, గవర్నమెంట్ తీసుకుంటుందమ్మా ఆటోమేటిక్గా ఆస్తి అంతటినీ కూడా గవర్నమెంట్. ఇప్పుడు మొన్న కరోనా చూసాం, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసాం, దాంట్లో క్లెయిమెంట్స్ ఎవరు రాలేదు, ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఎంఆర్ఓ దాని మీద ఆ ప్రాపర్టీ మీద ఒక రెసిడెల్ ఇస్తాడు, ఇది ప్రాపర్టీ గవర్నమెంట్కి, ఆయనకి సంబంధితులు ఎవరు లేరు అని చెప్పేసి దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్. అంత ఈజీగా తీసేసుకుంటానికి ఏముండదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి. వాళ్ళు అక్కడ ఉండేటువంటి విలేజ్ సెక్రటరీ వీళ్ళందరినీ వాకప్ చేస్తాడు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు లేరు కదా, ఎవరు కనపడలేదు, ఎవరు రావట్లేదు కదా. మెయిన్ ఈ ప్రాబ్లం మన సిటీస్లో వస్తూ ఉంటుందమ్మా. సిటీస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఒక దాంట్లో ఎవరు ఉంటారు, భార్య, భర్త, తల్లి ఉంటారు, ఒక్కోసారి వాళ్ళు 3 చనిపోతారు, వాళ్ళ సంబంధికులు ఎవరు రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ కానీ దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకుని క్లెయిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఒకవేళ క్లెయిమెంట్ ఎవరు రాలేదంటే గవర్నమెంట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటుంది. ఎలా తెలుస్తుంది సార్ ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయిందన్న క్లైమెంట్కి? దూర బంధువులు అయి ఉంటే కనుక రక్త సంబంధికులు కావచ్చు, విడిపోయిన వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఏమైనా ప్రాసెస్ చేస్తుందా, వాళ్ళు ఎవరు ఎక్కడ అనేది? ప్రైవేట్ ప్రాపర్టీస్లో సాధారణంగా గవర్నమెంట్ ఏమి ఇంటర్ఫియర్ అవ్వదమ్మా, కాకపోతే కస్టోడియన్ కింద ఉంటుంది గవర్నమెంట్. ఇంత టైం అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ వెయిట్ చేసి ఆ టైం వరకు ఎవరు రాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా దాని ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేస్తాం దాన్ని. అండ్ మరికొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదిస్తారు, పెళ్ళి చేసుకోరు, పిల్లలు ఉండరు, అండ్ దత్తత కూడా తీసుకోరు, వీళ్ళు కూడా రాయరు. సడన్గా చనిపోయినప్పుడు ఆస్తులన్నీ కూడా ఎలా ఎవరికి వెళ్తాయి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే చెప్పాను కదమ్మా, తల్లి, భార్య, పిల్లలు ఈ 3 లేరు, తర్వాత బ్రదర్స్, ఓకే, బ్రదర్స్కి వెళ్తుంది ఆస్తి, లేదా బ్రదర్స్ పిల్లలకి వెళ్తుంది. బ్రదర్స్ పిల్లలు కూడా లేరు అనుకోండి, మళ్ళీ వాళ్ళ కజిన్స్, ఫస్ట్ కజిన్, సెకండ్ కజిన్, వాళ్ళ మేనమామలు, సరే మామయ్యలు వాళ్ళకి వెళ్తుంది, మేనత్తలు వాళ్ళు వస్తారు. అంటే మళ్ళీ పైకి వెళ్తాం. అంటే ఎప్పుడు కూడా జనరల్గా ఆ ప్రాపర్టీ ఎప్పుడు కిందకు వస్తాయి, అంటే మదర్ ఒక్కళ్ళే పైన ఉంటారు, మిగతా వైఫ్, పిల్లలు, మనవలు, ముని మనవలు ఇట్లా కిందకు వస్తాయి. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే వైఫ్ లేరు, మదరు లేరు అండ్ పిల్లలు లేరు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాపర్టీ ఈక్వల్గా వస్తుంది. బ్రదర్స్ ఎవరున్నారు, బ్రదర్స్కి వెళ్తుంది, వాళ్ళు లేరు, పైకి వెళ్తుంది. ఇప్పుడు మేనమామలు ఎవరైనా ఉన్నారా, చిన్నాన్నలు ఎవరైనా ఉన్నారా, ఓన్ చిన్నాన్నలు అంటే తండ్రి బ్రదర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి వెళ్తాయి, తండ్రి సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి వెళ్తాయి, లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళ పిల్లలకి వస్తాయి. అంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాం. అది ఇక్కడ ఎవరైనా సరే ఎనీ ప్యాట్రియాటికల్ ఫ్యామిలీస్, మ్యాట్రియాటికల్కి ఎప్పుడు ఆస్తి వెళ్ళదు,
తల్లి తాలూకు వాళ్ళకి ఎప్పుడూ ఆస్తి వెళ్తుంది, భార్య తాలూకు వాళ్ళకి ఆస్తి వెళ్తుంది. కేవలం ఏంటంటే తన ప్యాట్రియాటికల్ ఫ్యామిలీస్, ఇండియన్ మన హిందూలాయే ప్యాట్రియాటికల్ ఫ్యామిలీ, పితృస్వామి సమాజం మనకి. అందుకని ఏంటంటే తండ్రి ఆ సంబంధికులకి వెళ్తాం ఆస్తి అంతా. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఆస్తులు సంపాదిస్తాడు, సమానంగా అప్పులు కూడా సంపాదిస్తాడు. సో అలాంటి టైంలో ఆ పర్సన్ చనిపోతే ఆస్తి అయితే వారసులు పరిగెడతారు, బట్ అప్పులు మాత్రం చూసి పారిపోతుంటారు కదా. సో అలాంటప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, అలాగే దాన్ని డామినేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా, ఆస్తులు లాక్కోవడానికి, లేకపోతే అప్పు కట్టండి అని డిమాండ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? వారసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఎప్పుడైతే ఆస్తి తీసుకున్నారో, అంటే ఆస్తి అనేది ఒక రైట్ అమ్మ, మనం హక్కు కింద చెప్తున్నాం. అప్పు అనేది బాధ్యత. హక్కు ఎక్కడ ఉందో బాధ్యత ఎక్కడ ఉంది. హిందూలాలో ఎట్లా చెప్పినా సరే దీన్ని అతనికి ఉన్న ఆస్తి మీద చూసి ఇచ్చాం. ఒక బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో ఒక 1000 స్క్వేర్ యార్డ్ సంపాదించాడు. దాని మీద అదొక్కటే ఉంది ఆస్తి. పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలకి ఆ ఆస్తి పంచుకుంటామని చెప్పారు. కానీ అప్పులు వచ్చేసరికి దేర్ ఆర్ అబౌట్ 1 or 2 crores ఉందనుకోండి. లేదు ఆస్తి ఒకటే తీసుకుంటే అప్పులు మా సంబంధం ఉన్నది కాదు. ఆ 1000 స్క్వేర్ యార్డ్స్ బట్టే అప్పు ఇచ్చారు. డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా సరే. బ్యాంక్కి వెళ్తే ఏం చేస్తారు, ప్లెడ్జ్ చేయమంటారు, దాన్ని తనఖా పెట్టమంటారు, దాన్ని చూసే ఇచ్చారు. ఒకవేళ కట్టలేదు అంటే ఆ ప్రాపర్టీని ఆక్షన్ పెట్టడం. అంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు నేను లీగల్గా తీసుకోలేదు, ప్రామిసరీ నోట్ జస్ట్ రాయడమో, లేకపోతే ప్రామిసరీ నోట్కి కూడా టైం లిమిట్ ఉంటుంది, ఈ టైంలో కల్లా ఉంటే చల్లదని చెప్పేసి, అండ్ నోటి మాటతోటి చేతికి ఇవ్వడము, ఇట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అదైనా ప్రూవ్ చేసుకోవచ్చమ్మా. ఓకే, అది అన్నిది డాక్యుమెంటేషన్లో అవ్వాలని ఏం లేదు. తెలివిగా ఉంటే డాక్యుమెంటేషన్ రాయించుకునేవాడు. అట్లా అని చెప్పి వాడు కోల్పోవాలని చెప్పి ఇండియన్ లీగల్ సిస్టంలో ఎక్కడా లేదు. ప్రూవ్ చేసుకోగలిగితే పలానా వాడు సమక్షంలో మేము తీసుకున్నాం అని ప్రూవ్ చేసుకోగలిగితే, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇప్పుడైతే ఈజీ అయిపోయినాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి. బ్యాంకులో అతనికి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ అవన్నీ మేము అప్పు కింద ఇచ్చాము, మా అకౌంట్స్లో అందు చూడండి, వెరిఫై చేయండి అని చూపిస్తే ఆటోమేటిక్గా అది మనీ లెండింగ్లోకి వచ్చేస్తాం. ఆటోమేటిక్గా దానికి ఉండేటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ అటాచ్మెంట్ అవుతుంది. రైట్ సార్, ఆస్తి అంటేనే ఒక సెన్సిటివ్ మ్యాటర్ అండ్ అందరికీ ఎమోషన్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.